తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు ఎన్నో విషయాలు, ఆ విషయాల్లో ఉండే లోతస్తు మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార స్థాపకులు శ్రీ 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 స్వామి ఓం స్వరూప్ గారు. నమస్కారం గురుగారు. శుభమస్తు. దివ్య శక్తి స్వరూపులందరికీ నా దివ్య ఆశీస్సులతో పాటు నా యొక్క సంకల్పం మీరందరూ కూడా ప్రపంచం అంతా శక్తిమయం కావాలని, ఎనర్జీగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీ ఆశీర్వాదానికి చాలా చాలా సంతోషం గురువుగారు. అయితే చాలా మంది ఎలా ఉన్నారంటే, నాకు ఏదన్నా వస్తుందా, దాన్ని బట్టి నేను ఇంకెంత సంపాదించుకోవచ్చు. దేవుడి దగ్గర కూడా రాజకీయం వచ్చేసింది గురువుగారు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం, నేను నీ దగ్గరికి వస్తాను, నాకు ఇది చేసి పెట్టామంటే, నేను నీకు ఇది మొక్కు చెల్లించుకుంటాను, నాకు ఇది చేసి పెట్టామంటే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అలానే మంత్రాలు, ఎటువంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా కూడా మంత్రాలు జపిస్తే చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఈ మంత్రం ఏ విధంగా జపించాలి, ఎలా జపించడం వలన మనకున్న కష్టాలు తొలగిపోతాయి, అలాగే మనం కూడా మారుతాము అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. బాగుంది, మంచి విషయం అడిగావు తల్లి. మంత్రాలు, బీజాక్షరాలు ఉన్నవి, అవి ఎలా పని చేస్తాయో చెప్పే వాళ్ళకు కూడా బహుశా తెలిసి ఉండొచ్చు, తీసుకునే వాళ్ళకి ఏం తెలియదు. అవును, చేవాడికే తెలుస్తుంది దాని విలువ. మరి ఈ కలియుగంలో, ఈ కాలమాన పరిస్థితుల్లో కొంచెం ఆలోచించి గురువులను పరీక్షించమని చెప్పడంలా, గురువులు ఇచ్చేవాళ్ళు ఎంతవరకు సాధనలో సఫలీకృతులయ్యారో తెలుసుకోవాలి శిష్యులు. ఈ మధ్య మాధ్యమంలో వచ్చే మంత్రాలు, చెప్పకూడని మంత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. దానివల్ల ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటారు తల్లులు తండ్రులు అందరూ. పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలు చదువుకోకుండా పాస్ అయితే మంత్రం చదివితే అయిపోతుందా? కాదు, చదవాల్సిందే. చదివితే కూడా మంత్రం సహాయకారిగా దృష్టి పెట్టి ఏకాగ్రత నిలపడం కోసం, జ్ఞప్తిలో పెట్టుకోవడం కోసం అది సహకరిస్తుంది, అంతే. కానీ మంత్రం చదవగానే ఏకాగ్రత కుదిరిందా లేదా తెలుసుకోవడానికి కూడా పరీక్షలు చేయొచ్చు. మొట్టమొదటి మనకు ఏకాగ్రత రావాలి. ఏకాగ్రత లేకుండా అన్నీ తేలిగ్గా వచ్చేస్తాయి అంటే తప్పు. మంత్ర దీక్ష, మంత్రాలు కూడా ఎవరు పడితే వాళ్ళు గోప్యంగా ఉండేటువంటి మంత్ర శక్తి సిద్ధి కలిగినటువంటిది. ఎలాగైతే మానవులు డబ్బులు దాచుకుంటారో, ఎలాగైతే బ్యాంక్ బ్యాలెన్స్లో ఎవరికి చెప్పరో, అలాగే ముఖ్యులకి, ఇంట్లో వాళ్ళకి చెప్తారు, యోగ్యులకి చెప్తారు. నాకు సంతానం, నా కొడుకు కూతురు అనుకో, వాళ్ళకే నా ఆస్తి చెందాలిగా. ఎవరికో అంటే వాడు ఇంత కష్టపడి ఇస్తాడా? ఇవ్వడు. నా భార్య, నా తల్లి, తమ్ముడు, సోదరులు, ఇలాంటి వాటికి మామూలు విషయంలో ఉజ్జాయింపుగా ఉపమానం చెప్పా. అలాగే మంత్ర దీక్ష ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి సాధించిన వాడు లక్షల లక్షలు కోట్లు జపం చేసి సాధన చేస్తే తప్ప మంత్రసిద్ధి జరగదు. కామన్గా, మామూలుగా పామర భాషలో చెప్పాలంటే ఒక బీజాక్షరాన్ని 1,21,000 సార్లు జపం చేస్తే అప్పుడు అది అర్హత వస్తుంది. ఫలించడం కాదు, అర్హత, ఎలిజిబిలిటీ ఆఫ్ టు ప్రాక్టీస్ మంత్ర. అది ఎందుకు చెప్పరు? చెప్పేవాళ్ళు చెప్పాలని, చెబితే బాగుంటుందేమో అని సలహాలు ఇచ్చేంత గొప్పవాళ్ళని అవునో కాదో నాకు తెలియదు, కానీ చెప్పాలి. ఇలా పబ్లిక్గా మంత్రాలు ఉచ్చరించడం కూడా, కొన్ని మంత్రాలు ఉచ్చరించవచ్చు, పూజావి, తప్పులేదు. సత్యనారాయణ వ్రతాలు ఉన్నాయి, అభిషేకాలు ఉన్నాయి, ఓకే, ప్రాబ్లం లేదు. కొన్ని మూల మంత్రాలు, కొన్ని జపానికి సపరేట్గా ఉంటాయి. అవి చేసే వాళ్ళకి అర్హత, అనుజ్ఞ, దేవుడు పర్మిషను, గురువుగారి పర్మిషను, వాళ్ళ గురువులు వాళ్ళ పర్మిషను, ఇవి తీసుకోవాలి. తర్వాత ఈ మనిషికి ఇస్తున్నా, ఈ తల్లికి ఇస్తున్నా, ఈ అమ్మాయికి చేసే మంత్రం చదవడానికి వీలైనటువంటిది ఏ మంత్రమో, మంత్రం ఇచ్చేవాడు పరీక్ష చేసి, సెలెక్ట్ చేసి, ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఎవరికి పడితే వాళ్ళకి ఆ మంత్రాలు ఇస్తే వాళ్ళు చేయగలుగుతారు, చేయలేరు. మంచి ఫలితాలు కొంతమందికి వస్తాయి, దుష్ప్రభావాలు కొంతమందికి వస్తాయి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజలకి అవసరం లేదని అనను. కొంతమంది కనుక్కుంటారు, కొంతమంది ఈ పని అయితే చాలనుకుంటారు. ధనం సంపాదించాలంటే ముఖ్యంగా ధనలక్ష్మి అమ్మవారిది
అందరూ ఏదో చెప్తారు. సరే, నేనెందుకు మీ ముఖత మంత్రాలు బీజాక్షరాలు పఠించడం లేదు, చెప్పడం లేదు అంటే కొన్ని అవి బహిర్గతము చేయడానికి శాస్త్రం ఒప్పుకోదు. అందుకని బహిర్గతమైనవి కొన్ని ఉన్నాయి, అందరూ వాడేవి కొన్ని ఉన్నాయి, అవి చేస్తున్నారు కొంతమంది. కానీ వాళ్ళకి ఫలితం రావడం లేదో వస్తుందో తెలియదు. కొంతమందికి రావాలి అంటే ఏకాగ్రత చిత్తంతో మనస్సు పెట్టి మననేతి మంత్రహ, ఎవరైతే ఎక్కువగా రిపీటెడ్గా మననం చేసుకొని గుర్తు చేసుకొని స్ఫురణ చేస్తారో. అంటే ఏ విధంగా అది చదవాలంటారు? అసలు ఆ మంత్ర సిద్ధి మనకు కలగాలి, అనుకున్నది జరగాలి ఆ మంత్రం ద్వారా. అదే తల్లి, మీరు ఒక మంత్రం తీసుకోవడానికి మీకు ఆ అర్హతను సంపాదించాలి. ఓకే. ఇప్పుడు కొంతమంది కొంత ఫుడ్ ఉంటాయి, కొంతమంది పడవు, ఎలర్జీ. కొంతమంది ఏది తిన్నా బ్రహ్మాండంగా తినేస్తారు, మిగతా వాళ్ళకి ఉంచకుండా తింటారు, సహజం. మరి తిండిలో ఆచార వ్యవహారాల్లో అంత ఉన్నప్పుడు మంత్రం అంటే శక్తి నిగుడీకృతమైనటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి మంత్ర శక్తి కలిగిన వాటిని బీజాక్షరాల్ని మనం గౌరవించాలి, దాని గురించి తెలుసుకోవాలి. మనకేది సూటబులో కూడా గురువులను అడిగి తెలుసుకొని అప్పుడు గ్రహించాలి, తీసుకోవాలి. ఎవరు పడితే ఏది పడితే అది చేస్తే జనరల్గా గురువులు ఇవ్వరు. నాకు తెలిసి ఈ అబ్బాయికి ఏది కావాలో అదే ఇస్తారు, అమ్మాయికి కానీ. అలాంటివి ఇచ్చినప్పుడు ఇచ్చే తత్వంలో ఒక పద్ధతి ఉన్నది. ఊళ్ళల్లో, అప్పట్లో ఊళ్ళు, ఇప్పుడు సిటీలు కదా, ఊళ్ళల్లో పారే నది జలముల దగ్గరికి వెళ్ళి, ఊరవతల గుడి దగ్గర ఉండే ఒకప్పుడు పారే నదులు, అక్కడ ఒక ముహూర్తం, ఈ మనిషికి సూటబుల్ ఒక రోజు తిథి అవన్నీ చూసుకొని ఆ మనిషిని అందులో డిప్స్ అంటే మునక ఒక 3 5 వాళ్ళ దాన్ని బట్టి వేయించి నడుము వరకు కటి ప్రదేశం వరకు నీళ్ళల్లో నించొని అప్పుడు కర్ణాలు చెవులు శుద్ధి చేసి మంత్రోచ్చారణతో అప్పుడు గురువు గారు చెవులో బోధిస్తారు. అప్పుడు గురువు గారు ఉపదేశం చేసినట్టు. ఇప్పుడు పేపర్ల మీద రాసేసేసుకొని రికార్డులు వినేసేసుకొని ఎవరో ఇలా మాట్లాడుకొని ఇది నువ్వు చేసేసుకో, ఈయన చేసినట్టే, నేను ఒకరికి చెప్పడం ఈజీ అయిపోయింది, అలా చేయాలి ఇలా చేయాలి, అలాంటివి ఫలించవు. అలాంటి వికటించే అవకాశాలు కూడా వికటించడం తర్వాత ముందు వాళ్ళు చెయ్యరు కదా, వికటించడం అనేటువంటిది తర్వాత చెయ్యరు కదా. అందుకని కరెక్ట్గా సత్ ఉద్దేశంతో చేస్తే తప్ప మంత్ర దీక్షలు ఫలించవు. ఒక్కొక్క మంత్రాన్ని ఇందాక చెప్పినట్టు 1,21,000 ఒక్క అక్షరానికి ఎన్ని అక్షరాలు ఇస్తే అన్ని అక్షరాలు, అన్ని బీజాక్షరాలు చేసి తర్వాత అర్హత వస్తుంది. ఆ తర్వాత వచ్చేది అప్పుడు ఫలితం. అది మళ్ళీ కొద్ది రోజులు పడుతుంది. అట్లా ఉంటుంది పద్ధతి, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి. ఈ విషయాన్ని గ్రహించి మీరు మంత్రదీక్ష తీసుకోదలుచుకున్నవారు మంత్రోపదేశం పొందడానికి వారు చేస్తే ధన్యులవుతారు, సఫలీకృతులవుతారు. భగవంతుడి కృపా కరుణా కటాక్ష వీక్షణాలు కలుగుతాయి. అలా చేసుకోమని నాకు అనుభవంతో నేను చెప్పే ఈ యొక్క మంత్ర సాధన దీక్ష పర్వం. శుభం తల్లి. ధన్యవాదాలు గురుగారు.